అయ్యప్ప స్వామి జన్మరహస్యం. మహిషి రాక్షసి బ్రహ్మదేవుని వద్ద నుంచి పొందిన వరాలతో తనకి మరణమే లేదని విర్రవీగుతూ ముల్లోకాలకి ముచ్చమటలు పట్టించింది. అప్పుడు లోక కళ్యాణం కోసం మన్మధుడినే భస్మం చేసిన హరిని సైతం మోహింపజేసే మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చాడు. వాళ్ళిద్దరికీ జన్మించిన దివ్య స్వరూపమే మణికంఠుడు. ఆయనే అవతరించడానికి ముఖ్య కారణం మహిషి రాక్షసి బ్రహ్మకి ఘోర తపస్సు చేసి తెలివిగా 3 వరాలు పొందింది. అందులో ముఖ్యమైనవి, మహిషి రాక్షసి తన మరణం కేవలం హరిహరులకు జన్మించిన వారి చేతిలో తప్ప వేరెవ్వరి వలన తనకి మరణం కలగకూడదని వరం పొందింది. అది మాత్రమే కాకుండా తాను కేవలం భూమండలం పైన ఉన్నప్పుడు తప్ప వేరే ఏ లోకంలో ఉన్నప్పుడు తనకి మరణం సంభవించకూడదని గొప్ప వరాలు పొందింది. అప్పుడు లోక కళ్యాణం కోసం మహిషిని సంహరించడానికి హరిహరులకి ఒక బాలుడు అవతరించాడు. ఆయనే హరిహర పుత్రుడు, పంబావాసుడు, చిన్ముద్ర రూపుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప.